నమస్తే, నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశారద డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురువు గారు, చివరిగా మీనరాశి వారి విషయానికి వస్తే, మే నెలలో చూసుకున్నట్టయితే వీరికి ఏ విధంగా ఉంటుందంటారు? వీరికి కలిసి వచ్చేవి ఏంటి, కలిసి రానివి ఏంటి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం ద్వారా మరింత శుభ ఫలితాలు చూడవచ్చు అంటారు? మా మీనరాశి వారికి 50 నుంచి 60% శుభలితాలు ఉన్నాయమ్మా మే నెలలో. ఎందుకంటే ప్రధానంగా వీరికి సూర్య భగవానుడు తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా జన సహకారం బాగా ఉంటుంది, తోటి ఉద్యోగుల సహకారం బాగా ఉంటుంది, అధికారుల సహకారం బాగుంటుంది, తండ్రి నుంచి సహాయం పొందగలుగుతారు, ప్రభుత్వం నుంచి సహాయం పొందగలుగుతారు, రాజకీయ నాయకులకు కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆ రకంగా సూర్యుడు అనుకూలంగా ఉండేటప్పుడు చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకుంటాం. అలాగే వీరికి బుధుడు జన్మరాశిలో ఉన్నాడు. జన్మరాశిలో బుధుడు ఉంటే ఆయన చతుర్థ సప్తమాధిపతి. సో జన సంబంధాలు బాగుంటాయి, కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, కుటుంబానికి కావాల్సిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, ఆర్థికమైనటువంటి అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు జరుగుతుంది. మనకి ఇప్పుడు ఈ రోజు అవసరం ఉంది డబ్బులు అంటే సడన్గా ఆ రోజు ఏదో రకంగా డబ్బులు వస్తాయి, అంతవరకు డబ్బులు ఉండదు. ఆ అవసరానికి సరిపోయే విధంగా డబ్బులు ఎవరో తెచ్చిస్తారు, ఏదో రకంగా సర్దుబాటు జరుగుతుంది. ఈ రకంగా సర్దుబాటు జరిగినప్పుడు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సో ఆ రకంగా వీరు సంతోషంగా వ్యాపారాభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు, పనులు అవి ఎప్పటికప్పుడు పూర్తి చేసుకునే విధానం కనిపిస్తుంది. అట్లాగే వీరికి శుక్రుడు జన్మరాశిలో ఉన్నాడు. శుక్రుడు జన్మరాశిలో ఉంటే ఆయన జన సహకారం, స్త్రీ జన సహకారం బాగా ఉంటుంది. స్త్రీలు సహకరిస్తే చాలా కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోగలుగుతాం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తాం. కుటుంబ బాధ్యతలంతా స్త్రీలు నిర్వహించేటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా శుభకార్యాలు అంటే వారు ముందు పడితే తప్ప మన కార్యక్రమాలు జరగదు. సో ఆ రకంగా బంధుజనాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పడతాయి, ఇంట్లో శుభకార్యాలు చక్కగా మనం నిర్వర్తించుకోగలుగుతాం. అనుకున్న దానికంటే బాగా చేయగలిగి ఆ రకమైన సంతృప్తిని పొందడానికి కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా భోజన సౌఖ్యం, కుటుంబంలో నిద్ర సౌఖ్యం, ఈ రకమైన ఆనందం, కుటుంబ బలం నాకుంది, కుటుంబ సభ్యులు నా వైపు ఉన్నారు అనే ఆనందంతో మీరు ముందుకు వెళ్ళి బయట పని చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. అట్లాగే కేతువు 6వ ఇంటికి వెళ్తున్నాడు. కేతువు 6వ ఇంటికి వెళ్తే చాలా వరకు వీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. నిరాడంబరత ఏర్పడుతుంది, పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకుంటారు, భగవంతుని ఆశస్సులు బాగా ఉంటుంది. అలాగే వీరికి కొన్ని ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం ఏమన్నా ఉంటే దాని నుంచి బయటపడగలుగుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే వీరికి జన్మశని నడుస్తోంది. మీనరాశిలోకి శని ఉన్నాడు కదా, కాబట్టి ఒక రకమైనటువంటి బద్ధక స్వభావం, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. అలాగే పంచమ భావంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. పంచమ భావంలో కుజుడు అంటే సంతానంతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రేమికుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆత్మీయులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు. అంటే ఎక్కడ స్నేహం ఉందో అక్కడ శత్రుత్వం, ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ద్వేషం, ఎక్కడ ఇష్టం ఉందో అక్కడ ఇష్టం. పంచమ స్థానాన్ని చెడగొట్టేస్తాడు ఈ కుజుడు. ఏదైతే మంచి పనులు జరగాలో అవన్నీ రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అయినా అక్కడ కుజుడు అంత బలంగా కూడా లేడు కర్కాటకంలో, అయినా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే వీరికి రాహు అంత అనుకూలంగా లేడు, జన్మశనిలో ఉన్నాడు, మళ్ళీ వ్యయంలోకి వెళ్తాడు. కనుక ఈ రాహువు, పంచమ కుజుడు, ఈ జన్మశని, ఈ మూడిటికి పరిహారాలు నిర్వర్తించుకోగలిగితే చాలు, మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి. గురుగారు, మరి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఏ విధంగా ఉందంటారు? గురువు ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు. చతుర్థంలో మిశ్రమ ఫలితాలు ఇస్తాడు గురువు, పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం. అట్లానే చెప్పి పూర్తిగా సుఫలితాలు ఇవ్వడం. 50% సుఫలితాలు ఇస్తాడు, 50% కొంచెం ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. ఈ విద్యార్థులకు బాగుందని చెప్పుకోవచ్చమ్మా. అంటే ఓహో అని వారు ఊహించినంత మార్కులు రాకపోవచ్చు, బట్ మంచి మార్కులతో వారు ఉత్తీర్ణులు అవుతారు, మంచి మార్కులతో వారు పై చదువులకి సంపాదించుకోగలుగుతారు, అక్కడ సీట్లు సంపాదిస్తారు. ఆ రకంగా విద్యార్థులకి మధ్య రకమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. గురుగారు, ఓవరాల్ గా చూసుకుంటే మీనరాశి వారికి ఇప్పుడు మీరు అన్నట్టు శని అనేది నడుస్తుంది. మరి వీరికి విదేశాలు వెళ్ళినంత మాత్రాన కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటే, లేకపోతే ఇక్కడే ఉండడం బెటర్ అంటారు? విదేశాలకు వెళితే కలిసి రాదమ్మా మీనరాశికి. ఎందుకంటే రాహు జన్మరాశిలో మే 18 వరకు ఉండి వ్యయంలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి విదేశాలకు వెళితే ఏదో ఖర్చులు పెరిగిపోతాయి, ఆటంకాలు పెరుగుతాయి, అక్కడ ప్రశాంతంగా ఉండలేరు వారు. కనుక విదేశాలకు వెళ్లే కార్యక్రమం వాయిదా వేసుకోవడం 1 సంవత్సర కాలం మంచిది. మరి ఎక్కడ కలిసి వస్తుందంటే? స్వదేశంలో కలిసి వస్తుంది. చతుర్థంలోనే గురువు ఉన్నాడు కదా, సో మనకు 4వ ఇంట గురువు అంటే సుఖస్థానంలో గురువు ఉంటాడు. మన దేశంలోనే ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళు
బతకచ్చు, ఎక్కడైనా ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. కుటుంబపరమైనటువంటి ఆనందం పొందడానికి ఇది కరెక్ట్ సమయం. ఓకే, కాబట్టి దూర ప్రాంతాల్లో ఉండేటువంటి అవసరం ఉండదు. గురుగారు మరి ఆరోగ్య విషయానికి వస్తే వీరికి ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటుందండి? వీరికి అనారోగ్య సమస్యలు ఏమి ఉండదమ్మా. మీనరాశి వారికి కేవలం బద్ధక స్వభావం, సోమర్తనం వల్ల వచ్చేటువంటి సమస్యలే. కాస్త ఈ శరీరాన్ని కాస్త యాక్టివ్గా ఉంచుకోవడానికి మీరు ఏం చేయాలంటే కాస్త క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. అంటే ఉదయం పూట లేసి వాకింగ్ చేయడము, యోగా చేయడము, ఇలాంటివి చిన్న చిన్న పనులు చేసుకోగలగాలి. బలవంతంగా అయినా సరే వారి కొన్ని కార్యక్రమాలు, అయిష్టంగా అయినా సరే కొన్ని ఈ పనులు చేయాలి అని ఓ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. వారు ఉదయం 8 గంటలకే లేయాలి, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు వాకింగ్ చేయాలి లేదా యోగా చేయాలి, ఈ తర్వాత నేను ఈ కార్యక్రమం చేయాలి, ఇన్ని గంటలకి నేను టిఫిన్ తినాలి, ఇన్ని గంటలకి పని పూర్తి చేయాలి. ఇలా ఒక టైం టేబుల్, ఒక డైరీని మెయింటైన్ చేసి దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితే ఇది మనకు మనం విధించుకునేటువంటి సంస్కరణ, క్రమశిక్షణ. అది కూడా కొంతమంది వయసు రీత్యా ఇబ్బంది పడి అయినా కావట్లేదు అంటే ఈ జన్మశనితో బాధపడే వాళ్ళకి ఒక చక్కటి పరిహారం ఏంటంటే నువ్వుల నూనెను వేడి చేయాలి. ఓకే, ఆ నువ్వుల నూనె ఇప్పుడు కొంతమంది మేము శాకాహారులం అండి అనేటువంటి వాళ్ళు అందులో వెల్లుల్లి వేయకూడదు. నాన్ వెజ్ అవకాశం ఉన్నవారు అనుకోండి, మాంసాహారులు, వాళ్ళు ఈ వెల్లుల్లి పొట్టు తీసి దాన్ని కొంచెం నుజ్జుగా కొట్టి ఆ నువ్వుల నూనెలో వేసి కన్నా దాన్ని కాస్తే గన బాగా బురుగు వచ్చేటట్టుగా, నురుగు వచ్చే విధంగా కన్నా ఒక చక్కటి ఆయుర్వేద ఔషధం లాగా స్మెల్ వస్తుంది. అది దాన్ని గోరువెచ్చగా చేసి మీరు శరీరం అంతా కూడా తల నుంచి పాదాల వరకు మర్దనం చేసుకొని తల స్నానం చేయాలి, హెడ్ బాత్ చేసుకోవాలి. చేస్తే బాడీ శరీరం యాక్టివ్ అవుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ స్వేద రంధ్రాలంతా యాక్టివ్ అవుతాయి. శని భగవానుడు కూడా ఫ్రీజ్ అవుతాడు. నువ్వుల నూనెకి శని భగవానుడు సంబంధించింది కనుక ఇది మాత్రం పూర్వకాలం చేసేవాళ్ళే మన పెద్దవాళ్ళందరూ కూడా. నువ్వుల నూనెతో పండగల రోజు, పర్వదినాల్లో తలకి, శరీరానికి, భుజాలకి చక్కగా రాసి పెద్దవాళ్ళు మనకు స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం మర్చిపోయాం. కానీ ఈ నువ్వుల నూనెను వేడి చేసి శరీరం అంతా మర్దనం చేసుకుని శనివారం రోజు, ఆదివారం రోజు ఎవరైతే స్నానం చేస్తారో వీరికి ఈ బద్ధకం ఉండదు, శరీరం యాక్టివ్ అయిపోతుంది, శని కూడా ఫ్రీజ్ అవుతాడు. అలాగే నువ్వులతో చేసినటువంటి చిన్న చిన్న పదార్థాలు ఉన్నాయి, తీపి పదార్థాలు, వాటిని తినాలి, వాటిని పంచాలి పిల్లలకి ఎవరికున్నా. ఆ నువ్వులు చిన్న లడ్డూలు లాంటివి మనకు చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఆ బెల్లము, నువ్వులు ఏదో వేసి నెయ్యితోటి చేసుకోలేకపోతే స్వగృహ పురుషులు ఎక్కడ దొరుకుతాయో మంచి ఆ షాపుల్లో కొనుక్కొని మనము తినాలి, చిన్నపిల్లలకి వాళ్ళకి పెట్టాలి, ఎదుటి వారికి. ఈ రకంగా చేయడం వల్ల కూడా మన శరీరం యాక్టివ్ అవుతుంది. ఇట్లాగానా చేసుకోగలిగితే మీనరాశి వారు తప్పనిసరిగా ఆ బద్ధకం నుంచి బయటపడతారు. అంతకుమించి వారికి పెద్ద అనారోగ్య సమస్యలు ఏముండదు. అదే బద్ధకం వల్ల ఏమవుతుందంటే కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వాయిదా వేసినప్పుడు ఆ ఫలితాలు రావు. ఈ రోజు రావాల్సింది రేపటికి, రేపు రావాల్సింది ఎల్లుండికి, అలా అదొక్కటే తప్ప మిగతా ఏముండదు. గురుగారు నాదొక సందేహం అండి. ఇప్పుడు కొంతమంది ఇలా నువ్వులు ఏమైనా ఉండలు కానీ లేకుంటే చిన్న చిన్న అచ్చులు కానీ ఇచ్చినప్పుడు తీసుకుంటే వారికి ఏమైనా ఉన్న దోషాలు మనకు వచ్చేస్తాయేమో అని అంటారు. ఇది నిజంగా అపోహే అంటారా లేకుంటే ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? 100% అపోహే. ఇప్పుడు మీరు నువ్వులు ఉంటలు ఇస్తే ఆ మాట అంటారమ్మా. ఓకే, ఎక్కడంటారంటే ఈ కొంతమంది పురోహితులకి ఎత్తి నువ్వులు దానం చేస్తుంటాం, కేజింపావు. వాడు మీరేమో నువ్వులు ఇస్తున్నారు, మీ శని దోషమంతా నాకు వస్తుంది, ఇంకొంచెం నాకు దక్షిణ పెట్టండి అని అంటూ ఉంటాడు. అది వాళ్ళ లాభం కోసం. సో మీరు వాళ్ళకి ఏదో ఇస్తారు, కొంత అమౌంట్ కూడా ఇస్తారు, అమౌంట్ తీసుకుంటాడు. ఆ నువ్వులు ఏం చేసుకుంటాడు ఆయన? కేజింపావు నువ్వులు ఆయన ఏం చేసుకుంటాడు? మళ్ళీ ఎక్కడైనా అమ్మేయాలి లేదా ఎవరికైనా ఇచ్చి, అదేగా జరుగుతుంది. అందువల్ల మనకు ఫలితం ఎట్లా వస్తుంది? ఓకే, అది అనవసరం. వాళ్ళు చెప్పరు అన్నమాట, వాళ్ళకి అది అలవాటు పడిపోయారు. అదే నిజమని మనం అనుకుంటున్నాం. సో అట్లా పరిహారాలని కాలానుగుణంగా మనం మార్చుకోవాలి. మీరు అట్లాగే ఒక 1/2 kg నల్ల ద్రాక్ష ఇవ్వండి ఆయనకి, లేదా ఒక 1/2 kg నేరేడు పళ్ళు ఇవ్వండి. చక్కగా తీసుకుంటాడు కదా, అమ్ముకోడు కదా, వాటిని ఆయన స్వీకరిస్తాడు కదమ్మా, మనకు సత్ఫలితాలు వస్తుంది. అలా మనము శని భగవానుడికి అనేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయి కదా, నువ్వులు ఒకటే కాదు కదా. కాబట్టి మనం మార్చుకోవాలి. మనము ఈ కాలానికి అనుగుణంగా మార్చుకోగలుగుతామంటే తప్పనిసరిగా ఆ ఫలితాలని సద్వినియోగం అవుతాయి, తొందరగా మనకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మనము శనికి పరిహారంగా ఎవరికైనా నేరేడు పళ్ళు, నల్ల ద్రాక్షను, నువ్వులుండలు ఇస్తే మన శని ఎవరికి పోదు, వారికి ఇంకా మంచి జరుగుతుంది. అది అర్థం చేసుకో. గురుగారు, ఇంకా చివరిగా పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ఏదైనా దేవాలయాన్ని దర్శించడం ద్వారా లేదా ఏదైనా మంత్రాన్ని పఠించడం ద్వారా కానీ వీరికి ఉన్న కష్టాల నుంచి బయటపడడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? దశరథ కృత శని స్తోత్రం అని ఒకటి ఉందమ్మా, చాలా పవర్ఫుల్ శని స్తోత్రం. అంటే శ్రీరాములు వారి తండ్రి దశరథుడు ఆ శని స్తోత్రాన్ని రాశారు అని చెప్తారు. ఆ స్తోత్రము మనకు అందుబాటులో ఉంది, అన్ని పుస్తకాల్లో ఉంది, గూగుల్లో ఉంది, యూట్యూబ్లో ఉంటుంది. దాన్ని చక్కగా డౌన్లోడ్ చేసుకొని విన్నా
దాన్ని నేర్చుకున్నా ఈ శని దోషం నుంచి బయటపడచ్చు. శనీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించిన, ఈశ్వరుని ఆలయానికి శనివారం వెళ్ళి పూజలు చేసిన, ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం వెళ్ళి పూజలు చేసినా మనం ఈ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి భయపడాల్సిన పని లేదు. మీనరాశి వారికి శని దోషం నుంచి బయటపడడానికి ఈ పరిహారాలు సరిపోతాయి. కాకపోతే వీరికి పంచమ కుజుడు ఉన్నాడు కదా, వాడి కాస్త ప్రమాదకారి. ఈ పంచమ కుజ దోషం నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా మంగళవారం రోజు మనమే ఒక చిన్న సుబ్రహ్మణ్య స్వామిని శూలం పెట్టుకొని నిల్చో ఉంటారు కదా, ఆయన తెచ్చుకొని విగ్రహం పెట్టుకొని వల్లి దేవసేన అమ్మవారితో ఉన్నా పర్లేదు, ఆయన ఒంటరిగా ఉన్నా పర్లేదు, ఆయన కాళ్ళ దగ్గర మాత్రమే ఒక చిన్న నెమలి పాము ఉంటాయి, సహజంగా ఆయన శూలం పెట్టుకొని ఉంటారు. ఆయన్ని కన్నా మనం అభిషేకం చేసుకోగలిగితే పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ నీళ్లతో కానీ ఇలా చక్కగా అభిషేకం చేసి ఆయనకి చందనం బొట్టు కుంకుమ పెట్టి మందారం పూలు లేకపోతే గులాబీ పూలు ఆయన పాదాల దగ్గర పెట్టి దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదివి కందిపప్పు ఎవరికైనా దానం చేస్తే, ఇప్పుడు బ్రాహ్మణులకే ఇవ్వాలని రూ లేదమ్మా, బ్రాహ్మణులకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కువైపోయి వాళ్ళ షాపుల్లో ఇచ్చుకుంటున్నారు. మీ ఇంట్లో పని చేసే పనివారు, మీకు ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తారు కదా, బట్టలు ఉతకడము పాత్రలు కడగడం, వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే మన అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్కి ఇవ్వండి, సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వండి, తెల్లవారితో మన రోడ్లు ఊడుస్తూ ఉంటారు కదా మున్సిపాలిటీ వాళ్ళు, ఆ సేవకులు ఉంటారు కదమ్మా, వాళ్ళకి ఇవ్వండి. చక్కగా అపురూపంగా వాళ్ళకి ఎవరు వాళ్ళకి ఇస్తే చక్కగా వండుకుంటారు. ఇలా కందిపప్పు దానం కానీ బియ్యం దానాలు కానీ ఇలాంటిది పేదవాళ్ళకి ఇవ్వండి. తీసుకునే బ్రాహ్మణోత్తములకు ఇవ్వండి, తినేవారికి కొంతమంది తీసుకుని తింటారు, అటువంటి తినేవాళ్ళకి ఇవ్వండి. అందరూ వాళ్ళకే ఇచ్చి వాళ్ళు తినకుండా దాన్ని అమ్ముకునే పరిస్థితి, మీరు అన్నట్టుగా నువ్వులు ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు, అటువంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఫలితం ఉండదు. ఈ రకంగా మీరు ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఈ కుజదోషం నుంచి బయటపడవచ్చు, కందిపప్పులు దానం చేసుకోవచ్చు, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా పరిహారాల విషయంలో కూడా ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు. నమస్కారం.